100 కోర్స్ 1 hour 54 minutes రన్ టైమ్ తో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక ఎలా ఉందో చెప్పే ముందు, ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 days పైన అవుతుంది. ఇంకా నాకు దగ్గరలో ఎక్కడా లేకపోవడంతో 50 kilometers వెళ్లి మరీ ఈ మూవీని చూసాను. ఇంకా ఈ మూవీ ఫస్ట్ అరగంట కొంచెం స్లోగా ఉంటుంది. అది పక్కన పెడితే మిగతా మూవీ అంతా పర్లేదండి, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే 2016లో నోట్లు రద్దయిన 16 రోజులకి ఆర్బీఐ నుండి 500 కోట్లు కొట్టేస్తారు. ఇంకా ఆ డబ్బు కొట్టేసింది ఎవరు, తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ లో 20 minutes దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. ఇంకా తర్వాత 1 hour 7 minutes దగ్గర ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. అవి తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో మెయిన్ స్టోరీ 20 minutes కి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి లాస్ట్ వరకు సినిమా బాగానే అనిపించింది. కాకపోతే పెద్దగా థ్రిల్లింగ్ సీన్స్ అయితే లేవు. ఇంకా కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా అనిపించాయి. ఆ డబ్బుని కార్ లో దాయడం, అవి మళ్ళీ తిరిగి తీసుకోవడం, అది కొంచెం లాజిక్ లేకుండా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడికే వెళ్తారని రూల్ లేదు కదా, కార్ తీసుకుని వేరే చోటకు కూడా వెళ్ళుండొచ్చు కదా. ఇంకా లాస్ట్ లో డబ్బు కొట్టేయడం దగ్గర కూడా కొంచెం లాజిక్ లేకుండా అనిపించింది. ఆ లాజిక్ ఏంటన్నది స్పాయిలర్స్ లేకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫోన్ ఎవరైనా కొట్టేసి తిరిగి వేరే ఫోన్ ఇచ్చినప్పుడు మీ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ పెట్టేవాళ్ళ కదా. సో ఇందులో ఆ లాజిక్ మిస్ అయిందని చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ లో మిగతా ముగ్గురికి డబ్బు ఎందుకు పంపించడం అన్నది లాజిక్ లేకుండానే వదిలేశారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు, పర్లేదు. ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పెద్ద ఏమీ లేవు. ఇంకొక ఐటమ్ సాంగ్ అదైతే నాకేం నచ్చలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జస్ట్ యావరేజ్ అండి, అంతేం లేదు. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అరగంట కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మిగతా మూవీ అంతా ఒక్కసారి చూసే విధంగానే ఉంటుంది. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 అండ్ అవుట్ ఆఫ్ 5 కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.